హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్. ఈరోజు పెసలు, బియ్యం, ఉల్లికాడలతో డీప్ ఫ్రై ఐటెమ్ చూపిస్తున్నానండి. పెసలు మనకి చాలా మంచివి. జ్ఞాపక శక్తిని పెంచుతాయండి. వెయిట్ లాస్ కూడా అవుతాం మనం పెసలు తినడం వల్ల తరచుగా. లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా ఉండే ఈ పెసరపిండి, ఉల్లికాడ బిళ్ళల తయారీ విధానం చూసేద్దామండి. ఉల్లికాడ బిళ్ళలు తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు పెసలు, 2 గ్లాసుల బియ్యము కొలుచుకొని పిండి మిల్లి ఆడించుకోవాలండి. మరపట్టించుకుంటే పిండి ఇలా మెత్తగా వస్తుంది. నేను ఇక్కడ 2 గ్లాసుల పిండి తీసుకున్నానండి. దానికోసం ఒక పెద్ద కట్ట ఉల్లికాడలు తీసుకున్నాను. 2 గ్లాసుల పిండికి 8 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పొడి కారం వేసుకుంటే రుచిగా ఉంటుందండి. ముందుగా మిక్సీ జార్లో అల్లం, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ కారం ముద్దని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు మనం ఉల్లికాడల్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. దాని కిందన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా తరుక్కుంటాము. మిక్సీ చేసుకున్న అల్లం పేస్టు, కొంచెం పొడి కారం వేసి ముక్కలన్నిటికీ ముందుగా ఉల్లికాడ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా కారం అంతా కలుపుకోవాలి. తర్వాత పిండి వేస్తూ కలుపుకోవాలండి. ఉల్లికాడల్లో నీరు ఉంటుంది, ఉల్లిపాయల్లో కూడా ఉంటుంది. మనం ఉప్పు కూడా పచ్చిమిరపకాయలు ముద్ద చేసాం కదా, అది కూడా ఉంటుంది. 1 స్పూన్ పచ్చి ఆయిల్ వేసుకుంటున్నానండి నేను, వేపిన ఆయిల్ కాదు. ఇలా మొత్తం కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ముద్దని టైట్గా కలుపుకోవాలి. మనకి తెలుస్తుందండి, ముద్ద కొంచెం దగ్గరగా వచ్చినప్పటికి నీళ్లు జల్లుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. చూసారా, చేతితో ఎలా నొక్కి పెడుతున్నానో. ఇప్పుడు ఇలా నొక్కితే చేతికి అంటుకోవట్లేదు, చూసారా, చక్కగా ఇలా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని వాటిని బిళ్ళలుగా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. నాకు ఇక్కడ 19 బిళ్ళలు వచ్చాయి 2 గ్లాసులకి. చూసారా, బౌల్కు ఏమీ పిండి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో. దానివల్ల ఆయిల్ పీల్చుకోదండి. ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బిళ్ళని చేతి మీద చిన్న నూనె చుక్క రాసుకొని ఒత్తుకొని ఇలా ఆయిల్లో వేసుకోవడమేనండి. మనం పిండి కలుపుకునేటప్పుడు 1 స్పూన్ పచ్చి ఆయిల్ వేసుకొని పిండి కలుపుకున్నాం కదా, దానివల్ల బిళ్ళ లోపల భాగం గుల్లబారుతుందండి. తొందరగా ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా వేగడానికి కూడా సహాయపడుతుంది. సోడా గుండా అలాంటివి వాడకుండా ఇలాంటి టిప్స్ పాటిస్తే మనం ఏం తిన్నా కానీ ఆరోగ్యంగానే ఉంటామండి. ఇలా ప్రతి బిళ్ళలు నొక్కుకొని కొంచెం కలర్ మారే వరకు ఇలా మీడియం మంట మీద పెట్టుకొని వేయించుకుంటే మనకి స్నాక్ ఐటెం చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలా పెసలతోని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెసలు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. మనకి వెయిట్ లాస్ కూడా అవుతాము. అసలు ఇది ఆయిల్ కూడా తీసుకోదు. మనం పెనం మీద వేసి కాల్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయిల్ వేసి కాలిస్తే ఇంకా ఎక్కువే తీసుకుంటుందండి. మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది మనం వంటలు వండుకునేటప్పుడు. డీప్ ఫ్రై ఐటెం కూడా మనకి హెల్తీయేనండి ఇంట్లో చేసుకోవడం వల్ల. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా ఉంటుందండి. టోటల్ అంతా క్రిస్పీగానే వస్తుంది. అది చాలా బాగుంటుందండి బిళ్ళ. ఉల్లికాడలు కూడా మనకు ఆరోగ్యం కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి మా వీడియోస్.